నిన్న ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్లో 90,000 పైన మెజారిటీతో మా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ పెద్దలు గౌరవనీయులు గోడాం నాగేష్ గారు గెలుపొందారు. దానికోసం ప్రత్యేక ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్కు, సోదరిమణులకు మా పార్టీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నిర్మల్ జిల్లాలో గత ఎలక్షన్ కన్నా ముందు భారతీయ హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు మాకు ఒక మీటింగ్ పెట్టారు. మాకు నిర్మల్ జిల్లా నుంచి ఎంత మెజారిటీ వస్తుందంటే మేము ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో మేము నిర్మల్ జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 1,00,000 మెజారిటీ ఏదైతే మా నిర్మల్ జిల్లా ఓటర్స్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా కార్యకర్తలు పొద్దున్నాక తెల్లందాకా వాన అనక, వర్షం అనక, ఎండ అనక తిరిగి ప్రతి ఒక్క ఓటర్కి మోదీ గారికి ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పడంతో ఈరోజు మాకు 95,000 ఓటర్స్ అత్యధికంగా మా నిర్మల్ జిల్లాకు వచ్చినాయి. అదేవిధంగా మా ముదోల్ నియోజకవర్గంకి వస్తే నాకు గత ఎలక్షన్స్లో నా ప్రజలు నాకు 24,000 మెజారిటీతో గెలిపించారు. ఈరోజు దాదాపు 38,000తో మా గోడాం నాగేష్ గారు గెలిపారు. నేను ఏదైతే గత 100 రోజుల్లో ప్రజల కోసం, ప్రజల కష్టాల సుఖాల పాల్గొనుకుంటూ అంటే ప్రతి ఒక్క మా ప్రజలు నా కుటుంబ సభ్యులు అని అనుకొని వాళ్ళకి ఏదైతే సహాయ సహకారాలు అందించానో, నాకు ఏదైతే నా రుణం ఉంది ఆ రుణం తీర్పేసి నాకు 1,05,000 ఓట్లు వేసిన దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా 4.5 సంవత్సరాలు వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ సుఖాల్లో కష్టాల్లో నేను పాల్పంచుకుంటూ ప్రతి దానికి నేను ఉన్నానని వాళ్ళకు సహకారం చేస్తాను. అదేవిధంగా నా కార్యకర్తలు ఎటువంటి ఆశ లేకుండా, పదవుల ఆశ లేకుండా ఓన్లీ దేశం కోసం, దేశభక్తి కోసం, ప్రజల కోసం, మన భారతీయ జనతా పార్టీ కోసం మోదీ గారికి ఒకసారి ప్రధానమంత్రి కావాలని ఏదైతే కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకా కూడా టీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా వేరే పార్టీలు బాగా ఉన్నాయి, ఇండిపెండెంట్ కూడా నిలబడ్డారు. అందరికన్నా ఎక్కువ మాకు మెజారిటీ వచ్చిన దానికి వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మా ముదోల్ నియోజకవర్గంలో 3 మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంటు, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎస్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ తాజా సర్పంచ్లు కూడా ఉన్నప్పుడు కూడా ప్రజలు నా దిక్కు ఉండి నాకు భారీ మెజార్టీతో దాదాపు 55% ఓటేశారంటే వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో మేము ఇంకా పదవిలో ఉన్నాం, మా ప్రభుత్వం ఉన్నదని అంటారు, అది తప్పు. ఏమైనా కూడా చట్టసభలో మాట్లాడేది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే ఒక్కటి గుర్తుంచాలా. ఇంకా మేము అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటారు. ప్రజల కోసం పనిచేస్తేనే నాకు 15,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, సొసైటీ ఎలక్షన్స్ కానీ మా నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్క మెజారిటీ తెచ్చి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఒక గిఫ్ట్ ప్రకారం ఇస్తామని మీకు తెలియజేస్తున్నాను. నేను ఇంత కష్టపడినాను, నా వయసు లేకుండా కూడా ప్రజల కోసము పొద్దున్నాక పగలదాకా అన్నాక ఎండాక కూడా తిరుగుతున్నాను. ఖచ్చితంగా ఆఖరి బొట్టు వరకు ప్రజల సేవలు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏ అయితే అపార్థం చేసుకుంటున్నారో మాజీలు, ఆ అపార్థం మర్చిపోండి. అయ్యా, మీరు మాజీలు అయిపోయినరు, నా ఫండు నేను శాంక్షన్ చేసిన ఫండ్ అని అంటారు. ఏ గవర్నమెంట్లో కూడా ఇచ్చిన ఫండు మరలా వచ్చిన గవర్నమెంటే పనిచేస్తుంది. వాళ్ళకి తెలివి ఉండాలి. కొంత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా పార్టీ ప్రకారం పనిచేశారు. మీకు ఇంకా అవగాహన లేకుంటే తప్పు మాట్లాడద్దు.
గవర్నమెంట్ ఉద్యోగాలకు తిప్పలు పెట్టదని మీకు నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే గ్రామ పంచాయత్ సెలక్షన్లో ఇంకా మేము పక్కకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై భారత్.